హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2023లో రిలీజ్ అయిన వెన్ ఈ విల్లర్స్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఇద్దరు వ్యక్తులను చూపిస్తారు. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళలో ఒకరి పేరు పెడ్రో అండ్ రెండో వాడి పేరేమో జేమీ. వన్ డే నైట్ వీళ్ళు తమ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి అడవిలో నుండి గన్ షాట్ సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. ఆ సౌండ్స్ని వినగానే వీళ్ళిద్దరూ ఇంటి బయటికి వస్తారు. బట్ ఆ గన్ సౌండ్స్ వచ్చిన ప్లేస్ చాలా చీకటిగా ఉండడంతో వీళ్ళిద్దరూ కూడా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అడవిలోకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూద్దామని అనుకుంటారు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ అడవిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆ ప్లేస్లో ఒక డెడ్ బాడీ అనేది కనిపిస్తుంది. బట్ ఆ డెడ్ బాడీని ఎవరో కానీ ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తోటి కట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఆ డెడ్ బాడీ అప్పర్ పార్ట్ జేమీ వాళ్ళకి కనిపించదు. దాంతో జేమీ వాళ్ళు అసలు ఈ మనిషిని చంపింది జంతువా లేక మనిషి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఆ డెడ్ బాడీ పక్కన కొన్ని వస్తువులు అనేవి కనిపిస్తాయి. వీటిని చూడగానే పెడ్రో వాటి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఎలినా అనే లేడీ ఇంటికి వెళ్ళే మ్యాప్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూడగానే పెడ్రో వాళ్ళు ఈ వ్యక్తి ఆ ఇంటి నుండి వచ్చేటప్పుడు కానీ లేదా ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ చనిపోయి ఉంటాడని అనుకుంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా అసలు ఈ వ్యక్తి ఎవరో తెలుసుకుందామని చెప్పి ఎలినా ఇంటికి వెళ్తారు. అక్కడే పెడ్రో వాళ్ళు ఎలినాని మీట్ అయ్యి మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారని అడిగి మీరు అతని కోసం వెయిట్ చేయకండి, ఎందుకంటే అతను ఆల్రెడీ చనిపోయాడని చెప్తారు. యాక్చువల్గా ఈ ఎలినా ఒక వ్యక్తిని తన ఇంటికి పిలిపించి అతనితోటి తన కొడుకుని చంపించాలని అనుకుంటుంది. ఇది విని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇన్ఫాక్ట్ ఈమె పెద్ద కొడుకు యూరియల్కి ఒక దయ్యం అనేది పడుతుంది. అది సామాన్యమైన దయ్యం కాదు. ఆ దయ్యం యూరియల్ బాడీలో స్టే చేస్తూ అతని బాడీ మొత్తాన్ని కూడా కొల్లబెడుతూ ఉంటుంది. ఆ దయ్యం కారణంగా యూరియల్ బాడీ బాగా ఉబ్బిపోయి అతని కంట్లో నుండి నోట్లో నుండి చీము కారుతూ చూడడానికి చాలా క్రీపీగా ఉంటుంది. ఈ దయ్యాన్ని రాటన్ అని పిలుస్తారు. ఈ దయ్యాన్ని ఎవరు పడితే వాళ్ళు చంపలేరు. దాన్ని చంపడానికి ప్రత్యేకమైన మనుషులు ఉంటారు. ఒకవేళ సాధారణ మనుషులు దీన్ని చంపితే ఆ దయ్యం ఒక బాడీలో నుండి ఇంకో బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా ఆ దయ్యం ఫిజికల్ షేప్లోకి మరి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఈ దయ్యాన్ని చంపే వాళ్ళని క్లీనర్స్ అని పిలుస్తారు. వీళ్ళు మాత్రమే ఈ దయ్యాన్ని పూర్తిగా నాశనం చేయగలరు. సో దాంతో ఎలినా తన ప్రాబ్లం గురించి ఒక లెటర్ని రాసి దాన్ని గవర్నమెంట్కి పంపిస్తుంది. ఎలినా లెటర్ని రాసిన 1 year తర్వాత గవర్నమెంట్ ఒక క్లీనర్ని పంపిస్తుంది. బట్ అతను ఎలినా వాళ్ళ ఇంటికి వస్తున్న మార్గ మధ్యంలోనే చనిపోతాడు. కానీ అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు ఎవరికి కూడా తెలియదు. అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం కారణంగా 1 year నుండి ఆ దయ్యం యూరియల్ బాడీలోనే పెరిగి పెద్దదయ్యిందనమాట. ఇప్పుడు ఈ విషయం గురించి తెలియగానే పెడ్రో వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా ఇంకో క్లీనర్ని పంపించమని రిక్వెస్ట్ చేస్తారు. బట్ పోలీసులు మాత్రం వీళ్ళని అసలు పట్టించుకోరు. నెక్స్ట్ పెడ్రో వాళ్ళు తమ ల్యాండ్ ఓనర్ అయిన రూయిజ్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ దయ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది విని రూయిజ్ షాక్ అవుతాడు. ఇప్పుడు కనుక ఆ రోటన్ తమ ఊర్లో ఉందని తెలిస్తే ఆ ఊరి ల్యాండ్ కాస్ట్ బాగా పడిపోతుంది. అలాగే ఆ ఊర్లో ఎవరో కూడా బిజినెస్ చెయ్యరు. అలాగే రూయిజ్కి చాలా ఫైనాన్షియల్ లాస్ అనేది వస్తుంది. సో దాంతో రూయిజ్ ఆ రోటన్ని చంపాలని డిసైడ్ అయ్యి ఒక గన్ని తీసుకుని దాని దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూడగానే రోటన్ దయ్యం రూయిజ్ నువ్వు నన్ను చంపేయి, నేను చనిపోగానే నీ భార్య కడుపులో ఉన్న నీ బిడ్డను ఆవహించి తర్వాత నీ భార్య నాకు జన్మనిచ్చిన వెంటనే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తుంది. యాక్చువల్గా ఈ దయ్యం కొత్త జన్మని ఎత్తాలి అంటే ప్రస్తుతం అది ఉన్న బాడీ చనిపోవాలి. అందుకే ఆ దయ్యం రూయిజ్ని రెచ్చగొడుతుంది. అప్పుడే ఎలినా రూయిజ్ దగ్గరికి వచ్చి మనం ఒక రోటన్ని ఇలా చంపకూడదు, దానికంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందని చెప్పి రూయిజ్ని ఆపుతుంది. అప్పుడే రూయిజ్ ఈ దయ్యం గురించి ఎవరికి తెలియకముందు దాన్ని ఆ ఊరు నుండి పంపించేయాలని డిసైడ్ అవుతాడు. దానికోసం ఇతను పెడ్రో అండ్ జేమీల హెల్ప్ తీసుకుంటాడు. వీళ్ళకి ఆ రోటన్ దయ్యం ఎంత ప్రమాదకరమైందో తెలిసినా కూడా వీళ్ళు ఆ కుళ్ళిన బాడీని మోసుకుంటూ వెళ్ళి రూయిజ్ ట్రక్లో పడేసి దాన్ని ఒక 300 to 400 kilometers దూరం తీసుకుని వెళ్ళి పడేయాలని రూయిజ్ కారులో బయలుదేరతారు. యాక్చువల్గా రూయిజ్ ఆ దయ్యాన్ని ఊరికి దూరంగా పడేస్తే తమకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటాడు. నెక్స్ట్ వీళ్ళు రోడ్డు పైన ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లాడు ట్రక్కి అడ్డంగా రావడంతోనే రూయిజ్ ట్రక్ని సడన్ గా పక్కకి తిప్పి యాక్సిడెంట్ అవ్వకుండా చేస్తాడు. నెక్స్ట్ వీళ్ళు చాలా దూరం వెళ్ళి రోటన్ ఒక ప్లేస్ దగ్గర పడేయాలని అనుకుని ఆ బాడీని దింపడానికి ట్రక్ వెనక్కి వెళ్తారు. బట్ ఆ దయ్యం ట్రక్ లో ఉండదు. అప్పుడే రూయిజ్ నేను ఇందాక యాక్సిడెంట్ అవ్వకుండా ట్రక్ ని సడన్ గా పక్కకి తిప్పినప్పుడు ఆ బాడీ దారి మధ్యలోనే పడిపోయి ఉంటుందని పెడ్రో వాళ్ళతోటి అంటాడు. అప్పుడే వీళ్ళు ముగ్గురు కూడా మనం ఆ బాడీని చాలా దూరం తీసుకొచ్చాం కదా, ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదులే అని అనుకుని తిరిగి తమ ఇంటికి బయలుదేరతారు. బట్ ఆ రోటన్ ఆ నెక్స్ట్ డేనే రూయిజ్ పెంచుకుంటున్న గొర్రెలో ఒక గొర్రెను ఆవహిస్తుంది. అది చూసి రూయిజ్ వైఫ్ బాగా భయపడిపోయి రూయిజ్ కి ఆ గొర్రె గురించి చెప్తుంది. అప్పుడే రూయిజ్ కి పిచ్చిలేసి ఆ గొర్రెని చంపడానికి గన్ని తీస్తాడు. అది చూసి రూయిజ్ వైఫ్ మనం ఆ దయ్యాన్ని కాల్చి చంపకూడదు, అలా చేస్తే అది చాలా డేంజరస్ గా మారిపోతుందని రూయిజ్ కి చెప్తుంది. అప్పుడే ఆ గొర్రె రూయిజ్ దగ్గరికి వెళ్ళి ఆ గన్ పాయింట్ దగ్గర తన తలని పెట్టి దమ్ముంటే నన్ను కాల్చరా రూయిజ్ అన్నట్లు గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని రూయిజ్ అనుకోకుండా ఆ గొర్రెని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే సడన్ గా అతని భార్య రూయిజ్ని గొడ్డలతోటి నరికి చంపేస్తుంది. తర్వాత ఆమె గొడ్డలతోటి నరుక్కుని చనిపోతుంది. అంటే ఆ గొర్రె చనిపోయిన వెంటనే అందులో ఉన్న దయ్యం రూయిజ్ భార్యని ఆవహించి వీళ్ళిద్దరిని కూడా చంపేసింది అనమాట. అదే రోజు నైట్ యూరియల్ బ్రదర్ పెడ్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మ కనిపించడం లేదు, ఈ విషయం గురించి నేను రూయిజ్కి చెప్దామని వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరో కూడా లేరు, సో దాంతో నేను తలదోచుకోవడానికి ఇక్కడికి వచ్చానని పెడ్రో వాళ్ళతోటి అంటాడు. దాంతోనే పెడ్రో వాళ్ళు అతను ఆ నైట్ స్టే చేయడానికి పర్మిషన్ని ఇస్తారు. అప్పుడే అబ్బాయి మీరు ఎలక్ట్రిక్ లైట్స్ని ఆ
అసలు యూజ్ చేయకండి, ఎందుకంటే ఆ లైట్ నీడ దయ్యాన్ని అట్రాక్ట్ చేస్తుందని అంటాడు. అప్పుడే పెడ్రోకి తమ ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో అర్థమైపోతుంది. నెక్స్ట్ పెడ్రో అండ్ అతని బ్రదర్ ఆ రాటనే రూయిజ్ ని ఏదో చేసి ఉంటుందని, మనం ఇంకా ఇక్కడే ఉంటే అది మనల్ని కూడా చంపేస్తుందని చెప్పి బాగా భయపడిపోయి ఆ నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ కూడా ఆ ఊరు వదిలి పారిపోతారు. యాక్చువల్గా పెడ్రోకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివర్స్ కూడా అయిపోతుంది. అతని వైఫ్ పేరు సబ్రీనా. పెడ్రోకి 2 కొడుకులు కూడా ఉంటారు. అలాగే పెడ్రో పెద్ద కొడుకుకి ఆటిజం కూడా ఉంటుంది. సో దాంతోనే పెడ్రో తన కొడుకు బాధ్యతని తీసుకోలేక పారిపోతాడు. ఆ తర్వాత సబ్రీనా లియో అనే ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. సబ్రీనాకి పెడ్రో ద్వారా 2 కొడుకులు అండ్ లియో ద్వారా ఒక కూతురు ఉంటారు. ప్రస్తుతం సబ్రీనా తన పిల్లలు అండ్ లియోతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు పెడ్రో తనతో పాటు సబ్రీనా ఫ్యామిలీని కూడా రోటని ఏమైనా చేస్తుందేమోనని భయపడి సబ్రీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా తనతో పాటు తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ ఇతను సబ్రీనా వాళ్ళ ఇంటికి వచ్చే ముందు ఒక చిన్న తప్పు చేస్తాడు. అది ఏంటంటే అతను రోటన్ని షిఫ్ట్ చేసినప్పుడు వేసుకున్న బట్టలని వేసుకుని సబ్రీనా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే బట్టలని చేంజ్ చేసుకుంటాడు. అలాగే అతను విప్పిన డ్రెస్ని మంటల్లో కాల్చేస్తే సరిపోతుందని చెప్పి అనుకుంటాడు. బట్ సబ్రీనాకి మాత్రం తన మాజీ భర్త అలా తన ఇంటికి వచ్చి తన ఇంట్లో బట్టలు మార్చుకోవడం అస్సలు నచ్చదు. సో దాంతోనే ఆమె పెడ్రోతో గొడవ పెట్టుకుంటుంది. అదే టైంలో లియో వాళ్ళ డాగ్ పెడ్రో విప్పిన బట్టల దగ్గరికి వెళ్ళి ఆ బట్టలని నాకుతుంది. నెక్స్ట్ పెడ్రో బట్టలను బయటికి తీసుకెళ్లి బట్టలని కాల్చేస్తాడు. దీని తర్వాత పెడ్రో సబ్రీనా దగ్గరికి వెళ్ళి ఆమెకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ ఆమె మాత్రం పెడ్రో మాటలను వినే పరిస్థితిలో ఉండదు. అలాగే ఆమె ఇంతకాలం తర్వాత నేను సంతోషంగా జీవిస్తూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేకే పెడ్రో ఈ రోటన్ దయ్యం కథతోటి తన దగ్గరికి వచ్చాడని అనుకుంటుంది. నెక్స్ట్ సబ్రీనా పెడ్రో తోటి బాగా గొడవ పెట్టుకుని అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉన్నప్పుడు రోటన్ రియో వాళ్ళ కుక్కనే ఆవహిస్తుంది. అలాగే అది సబ్రీనా కూతురు అయిన వికీ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఈ కుక్క వికీ పైన అటాక్ చేసి ఆమె మెడను కొరికి చంపేసి ఆ తర్వాత వికీ బాడీని ఈడ్చుకుంటూ ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. అది చూసి లియో అండ్ పెడ్రోలు వికీని సేవ్ చేయాలని అనుకుని ఆ కుక్క వెనకాలే పడతారు. వీళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత లియోకి ఆ కుక్క కనిపిస్తుంది. అప్పుడే లియో ఆ కుక్క తన కూతుర్ని చంపిందనే కోపం తోటి దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. అది చూడగానే పెడ్రో ఆ దయ్యాన్ని ఎవరైనా షూట్ చేస్తే అది వాళ్ళని ఆవహిస్తుంది కదా అని అనుకుని లియో నుండి తన పిల్లల్ని సేవ్ చేసి వాళ్ళని తీసుకుని ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. నెక్స్ట్ ఇతను సబ్రీనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కార్ కీస్ కోసం సెర్చ్ చేస్తాడు. కరెక్ట్గా అప్పుడే సబ్రీనా కూతురు సబ్రీనా దగ్గరికి వచ్చి ఆమెను హ్యాక్ చేసుకుంటుంది. ఇప్పుడు వికీ బాడీ పైన ఎటువంటి గాయాలని ఉండవు. అలాగే ఆమె చాలా హెల్తీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వికీ సబ్రీనా చెవిలో ఇప్పుడు నాన్న ఇక్కడికి వచ్చి నిన్ను చంపేస్తాడని చెప్పి గొంతులు వేస్తుంది. ఇంకో పక్క పెడ్రో కార్ కీస్ని కనిపెట్టి తన 2 కొడుకుల్ని కారులోకి ఎక్కించుకుని బయటికి వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే లియో ఒక కారు వేసుకొచ్చి సబ్రీనాని గుద్ది ఆమెని చంపేస్తాడు. అది చూసి వికీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి రోటన్ ఈ పిల్లను కూడా పొసెస్ చేసిందనే విషయం గురించి అర్థమవుతుంది. నెక్స్ట్ పెడ్రో అండ్ జైమీలు తమ ఇంటికి వెళ్ళి తమ తల్లిని కూడా కారులోకి ఎక్కించుకుంటారు. ఇప్పుడు పెడ్రో అతని పిల్లలు జైమీ అండ్ అతని తల్లి మొత్తం 5 ఆ ఊరు నుండి పారిపోతూ ఉంటారు. అప్పుడే దారిలో పెడ్రో వాళ్ళ అమ్మ పెడ్రో చిన్న కొడుకుకి ఆ రోటన్ దయ్యం కథను చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈమె మనల్ని ఆ రోటను ఆవహించి మన మైండ్ని కంట్రోల్ చేసి దానికి నచ్చినట్టు చేయకుండా ఆపాలంటే మనం ఒక 7 రూల్స్ని ఫాలో అవ్వాలని అంటుంది. అందులో మొదటి రూలు ఎలక్ట్రిక్ లైట్స్ని యూజ్ చేయకూడదు. రెండో రూలు యానిమల్స్కి దూరంగా ఉండాలి. ఇక 3వ రూలు ఆ రోటన్ దగ్గర నుండి ఏ వస్తువును కూడా తీసుకురాకూడదు. ఇక 4వ రూలు పొసెస్ అయిన మనుషుల్ని యానిమల్స్ని అసలు హర్ట్ చేయకూడదు. 5వ రూలు పొసెస్ అయిన వాళ్ళని పొరపాటున కూడా గన్ తోటి కాల్చకూడదు. ఇక 6వ రూలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈవిల్ నేమ్స్ ని పలకొద్దని చెప్పి ఈవిల్ నేమ్స్ అయిన లూసిఫర్, అజ్రేల్ అని అంటూ 6th రూల్ ని బ్రేక్ చేస్తుంది. అది విని పెడ్రో పెద్ద కొడుకు పదే అజ్రేల్ అనే వాడిని పలుకుతూ ఉంటాడు. యాక్చువల్గా పెడ్రో మామ ఇంకొక రూల్ గురించి వీళ్ళకి ఇంకా చెప్పదు. కరెక్ట్గా అప్పుడే సబ్రీనా పెడ్రో మామకి కాల్ చేస్తుంది. యాక్చువల్గా సబ్రీనా ఆల్రెడీ చనిపోయింది కదా, బట్ ఆ రోటన్ సబ్రీనాని ప్రాసెస్ చేసి పెడ్రోకి కాల్ చేసి అతనితో మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆమె పెడ్రోని తిట్టి నా పిల్లల్ని నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసని అంటుంది. అది వినగానే పెడ్రో తన కారణంగా తన భార్య ఫ్యామిలీ అండ్ తన పిల్లలు డేంజర్లో పడ్డారని రియలైజ్ అయ్యి బాధతోటి కుమిలిపోతాడు. అప్పుడే జేమీ పెడ్రోని ఓదార్చి అందరినీ మీర్తా అనే లేడీ ఇంటికి తీసుకెళ్తాడు. ఈ మీర్తా ఇంట్లో అన్ని రకాల వెపన్స్ ఉంటాయి. అలాగే ఆమె ఇంట్లో ఎలక్ట్రిక్ లైట్స్ ఉండవు. అంటే ఆ రోటన్ గురించి మీకు బాగా తెలుసు అనమాట. ఈ జైమీ గాడికి మీర్తా అంటే చాలా ఇష్టం. అలాగే అతను మీర్తా తమకి హెల్ప్ చేస్తుందని భావించి తన ఫ్యామిలీతో పాటు ఆమె దగ్గరికి వస్తాడు. మీర్తా కూడా వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ రోజు నాడు పెడ్రో తన పెద్ద కొడుకుతో కలిసి కారులో పడుకుంటాడు. పెడ్రో చిన్న కొడుకు ఏమో పెడ్రో అమ్మతో కలిసి ఒక రూమ్లో పడుకుంటాడు. పెడ్రో చిన్న కొడుకు పడుకున్న తర్వాత టార్చ్ లైట్ని ఆన్ చేసి గోడ పైన చూస్తూ ఉంటాడు. ఎలక్ట్రిక్ లైట్ దయ్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది కదా, సో దాంతోనే చనిపోయిన సబ్రీనా పెడ్రో కొడుకు దగ్గరికి వచ్చి అతన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది చూసి పెడ్రో మమ్మ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులను విని పెడ్రో అండ్ జైమీలు ఇంట్లోకి వచ్చి సబ్రీనా అక్కడికి వచ్చిందని తెలుసుకుని పెడ్రో చిన్న కొడుకుని కాపాడుకోవడానికి ఆమె వెనకాలే వెళ్తారు. బట్ అప్పుడే అక్కడికి మీర్తా వచ్చి పెడ్రో వాళ్ళని ఆపుతుంది. అదే టైంలో కారులో ఉన్న పెడ్రో పెద్ద కొడుకు కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి రోటన్ ఇతను కూడా ప్రాసెస్ చేసిందని అర్థమవుతుంది. అప్పుడే మీర్తా పెడ్రో వాళ్ళతోటి మీరు డీల్ చేస్తుంది
మామూలు దయ్యంతో కాదు, మీరు దాన్ని ఎదిరిస్తే చాలా పెద్ద ప్రమాదంలో పడతారని అంటుంది. యాక్చువల్గా ఈమె దయ్యం పట్టిన చాలా మంది ఆటిస్టిక్ పిల్లల్ని చూసి ఉంటుంది. మామూలుగా దయ్యం పెట్టిన పిల్లల్లో ఉన్న దయ్యం వాళ్ళ మైండ్స్ని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళని తనకు నచ్చినట్టుగా ఆడిస్తూ ఉంటుంది. బట్ ఆటిస్టిక్ పిల్లల్ని ఏ దయ్యం కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోలేదు. దయ్యం ఆటిస్టిక్ పిల్లల మైండ్ని పూర్తిగా కంట్రోల్ చేసే వరకు కూడా ఆ పిల్లల బాడీ నుండి బయటికి వెళ్ళదు. అంటే ఆ రోటన్ అందరిలాగా ఒకరిని చంపి తర్వాత వేరే వాళ్ళ బాడీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొకరిని చంపి ఇంకొక బాడీలోకి వెళ్ళడం లాంటి పనులను ఆటిస్టిక్ పిల్లల బాడీలోకి వెళ్ళినప్పుడు చేయలేవు అనమాట. యాక్చువల్గా ఆ దయ్యం పెడ్రో కొడుకుని పూర్తిగా కంట్రోల్ చేసే వరకు కూడా అతని బాడీలోనే ఉంటుంది. ఇప్పుడు పెడ్రో కొడుకుని కాపాడుకోవాలని అంటే రోటన్ దయ్యం మెయిన్ సోర్స్ బాడీ ఉంటుంది కదా, దాన్ని కనిపెట్టి ఆ బాడీని రిచువల్ పద్ధతిలో క్లీన్ చేసి తర్వాత ఆ బాడీలో ఉన్న దయ్యాన్ని అండ్ ఆ దయ్యం పట్టిన బాడీని చంపితే తప్ప పెడ్రో కొడుకు నార్మల్ స్థితిలోకి రాడు. సో ఇప్పుడు ఈ విషయం గురించి తెలియగానే పెడ్రో జైమిని తన చిన్న కొడుకుని కనిపెట్టడానికి పంపించి తన మేర్తతో కలిసి రోటన్ మెయిన్ సోర్స్ ని కనిపెట్టడానికి బయలుదేరతాడు. పెడ్రో వాళ్ళ దగ్గర రోటన్ చంపడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉంటాయి. ఈ వస్తువుల్ని పెడ్రో ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక క్లీనర్ డెడ్ బాడీ పక్కన ఉన్నప్పుడు తీసుకుంటాడు. నెక్స్ట్ మేర్తా తన లైఫ్ గురించి పెడ్రోకి చెప్తుంది. ఇక్కడ మనకి మేర్తా కూడా ఒక క్లీనర్ అనే విషయం గురించి తెలుస్తుంది. మేర్తా అండ్ ఆమె హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక చర్చిని స్టార్ట్ చేస్తారు. అలాగే వీళ్ళు కొంతమంది యాక్టర్స్ ని హైర్ చేసుకుని వాళ్ళకి రోటన్ దయ్యం పట్టినట్లు యాక్ట్ చేయించి వీళ్ళు రోటన్ దయ్యాన్ని వదిలించినట్టు అందరినీ నమ్మించి జనాల దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వన్ డే మేర్తా వాళ్ళు చర్చికి ఒక నిజమైన రోటన్ వస్తుంది. అప్పుడే మేర్తా ఆ రోటన్ చూసి అది కూడా ఒక యాక్టర్ అయి ఉంటుందేమోనని అనుకుంటుంది. కానీ ఆ రోటన్ ఆ ముందు రోజు తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేసి వాళ్ళని తినేస్తాడు. అలాగే ఆ రోటన్ నెక్స్ట్ డే మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడే తను తిన్న ఫ్లెష్ మొత్తాన్ని కూడా వామిట్ చేసుకుంటుంది. అది చూసిన తర్వాత మిగతాకి అసలైన ఈవిల్ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడే మిగతా వాళ్ళు తమ ఎంత పెద్ద తప్పు చేశామో అని రియలైజ్ అయ్యి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డైలీ చాలా స్ట్రిక్ట్ గా దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళు ఒక వ్యక్తిని కలుసుకుంటారు. అతను డెవిల్ పవర్ఫుల్ గా మారకముందు దాన్ని ఎలా చంపొచ్చో మిగతా వాళ్ళకి చెప్తాడు. దీని తర్వాత మిగతా వాళ్ళు క్లీనర్స్ గా మారుతారు. అలాగే మిగతా వాళ్ళు 12 years నుండి క్లీనర్స్ గా తమ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. బట్ వన్ డే మిగతా హస్బెండ్ రోటన్ క్లీనింగ్ కి వెళ్ళి ఇంటికి తిరిగి రాడు. దీని తర్వాత మిగతా రోటన్ తనని టార్గెట్ చేస్తుందేమోనని భయపడి ఎవరికి తెలియని ఒక ప్లేస్ కి వెళ్ళి తన లైఫ్ ని భయంగా గడిపేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈమె పెడ్రో తోటి మేబీ ఆ రోటన్ జేమీ మైండ్ లో నన్ను చూసి ఉంటుంది, అందుకే అది మీ ఊరు పైన దాడి చేసి ఉంటుందని అంటుంది. నెక్స్ట్ ఈమె పెడ్రో వాళ్ళకి పెడ్రో మామ్ చెప్పకుండా మిస్ చేసిన 7th రూల్ గురించి చెప్తుంది. ఆ రూల్ ఏంటంటే ఎవరైతే ఆ రోటన్ కి భయపడకుండా ఉంటారో అది వాళ్ళకి జోలిగా అస్సలు వెళ్ళదు. పెడ్రో తన పిల్లలకి ఏమవుతుందని చెప్పి భయపడుతూ ఉంటాడు. సో దాంతో అది సెబ్రినా రూపంలో పెడ్రో పిల్లల దగ్గరికి వస్తుంది. రూయిజీ ఏమో తన ల్యాండ్ అండ్ తన బిజినెస్ ఏమవుతుందని భయపడతాడు. కాబట్టి అది ఆ గొర్రె రూపంలో రూయిజ్ దగ్గరికి వెళ్ళి అతన్ని చంపేస్తుంది. మేర్తా అసలు దేనికి భయపడదు, ఆఖరికి చావు కూడా. సో దాంతో నా రోటన్ మేర్తా దగ్గరికి రాలేకపోతుంది. ఒకరి భయమే దానికి ఆయుధం. దాన్ని యూజ్ చేసుకునే రోటన్ మనుషుల్ని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళని తనకు నచ్చినట్లుగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ జేమీ సెబ్రినాని వెతుక్కుంటూ వెళ్తాడు కదా, అప్పుడే అతనికి దారిలో సెబ్రినా కనిపిస్తుంది. కానీ ఆమె అప్పటికే తన కొడుకుని చంపేసి అతని బ్రెయిన్ ని తింటూ నడుచుకుంటూ వెళ్తుంది. అది చూసి జేమీ అసలు తట్టుకోలేకపోతాడు. నెక్స్ట్ అతను కోపంతో సెబ్రినా పైకి కారు వేసుకుని వెళ్ళి ఆమెను గుద్దేస్తాడు. ఇంకో పక్క పెడ్రో అండ్ మీర్తాలు రోటన్ వెతుక్కుంటూ ఒక స్కూల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే మీర్తా పెడ్రో తోటి రోటన్ ఇక్కడే ఉంటుందని, ఎందుకంటే దానికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టమని అంటుంది. నెక్స్ట్ వీళ్ళు స్కూల్ లోపలికి వెళ్తారు. అక్కడే వీళ్ళకి కొంతమంది పిల్లలు కనిపిస్తారు. వాళ్ళని చూడగానే మీర్తాకి రోటన్ ఆ పిల్లలందరినీ కూడా పొసెస్ చేసిందని అర్థమవుతుంది. మీర్తా ఇప్పటి వరకు అంత పవర్ఫుల్ రోటన్ దయ్యాన్ని తన జీవితంలో చూసి ఉండదు. సో దాంతో ఈమె ఇప్పుడు నేను ఈ రోటన్ని క్లీన్ చేయగలనా లేదా అని చెప్పి డౌట్ పడుతుంది. అప్పుడే ఒక పిల్లాడు స్కూల్లోకి వస్తూ ఉంటాడు. అతను చూసి పెడ్రో అతని దగ్గరికి వెళ్ళి రోటన్ ఆవహించిన యూరియల్ గురించి అడుగుతాడు. అది విని ఆ పిల్లాడు యూరియల్ ఒక టీచర్ ఇంట్లో ఉన్నాడని పెడ్రోకి చెప్తాడు. అదే టైంలో ఇంకో చిన్నపిల్ల అక్కడికి వచ్చి యూరియల్ ప్రస్తుతం మా ఇంట్లోనే ఉన్నాడు, అతను మా డాడ్ క్యూర్ చేస్తున్నాడని అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మాటలు విని వీళ్ళిద్దరు కూడా అబద్ధాలు చెప్తున్నారని మీర్తా కనిపెడుతుంది. నెక్స్ట్ ఏమే పెడ్రో తోటి ఆ రోటని పిల్లల ద్వారా మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నాకు తెలిసి అది ఈ స్కూల్లోనే ఉంటుందని చెప్పి పెడ్రోని స్కూల్ లోపలికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ వీళ్ళు స్కూల్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి స్కూల్ లోపల ఉన్న స్టేజ్ కింద చాలా డెడ్ బాడీస్ అనేవి కనిపిస్తాయి. వీళ్ళందరినీ కూడా ఆ పిల్లలు చంపేసి అక్కడ పెడతారు. ఆ డెడ్ బాడీస్ కింద ఆ రోటన్ కూడా ఉంటుంది. అప్పుడే మీర్తా ఆ రోటన్ని బయటకు తీయమని పెడ్రోకి చెప్పి తను ఆ రోటన్ని చంపడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ని రెడీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పెడ్రో కొన్ని డెడ్ బాడీస్ ని బయటకు తీయగానే అతనికి రోటన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోటన్ మెడ వెనకాల ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ తో పొడిస్తే తప్ప ఆ ఈవిలు చావదు. అందుకే మీర్తా రోటన్ ని బయటకు తీయమంటుంది. బట్ రోటన్ చాలా హెవీగా ఉండడంతో పెడ్రో దాన్ని పైకి లేపలేకపోతాడు. సో దాంతో అతను స్టేజ్ ని డిస్ట్రాయ్ చేసి బాడీని బయటకు తెద్దామని అనుకుంటాడు. అప్పుడే ఒక చిన్న పిల్ల పెడ్రో దగ్గరికి వచ్చి ప్రిన్సిపల్ రూమ్ లో ఒక గొడ్డల ఉంది, మీరు దాన్ని యూజ్ చేసుకోండి అని పెడ్రో తోటి అంటుంది.
అది విని పెడ్రో ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తాడు. పెడ్రో ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తూ ఉండడం చూసి అది ఒక ట్రాప్, నువ్వు అక్కడికి వెళ్ళగానే మీరతా అంటుంది. కానీ పెడ్రో ఆమె మాటలను పట్టించుకోడు. నెక్స్ట్ ఆ పిల్లలు పెడ్రో లోపలికి వెళ్ళగానే డోర్స్ని క్లోజ్ చేసేసి లాక్ చేస్తారు. అలాగే వీళ్ళు బయట ఉన్న మీరత పైన అటాక్ చేసి ఆమెను సుత్తితో కొట్టి మరీ చంపేస్తారు. అది చూసి పెడ్రో చాలా బాధపడతాడు. ఇప్పుడు పెడ్రో తన పెద్ద కొడుకుని కాపాడుకోలేడు. అలాగే తను ఆల్రెడీ తన భార్య అండ్ తన చిన్న కొడుకుని పోగొట్టుకుంటాడు. సో దాంతో ఇతనికి ఏం చేయాలో అర్థం కాక ఆ కోపంలో ఇంకొక తప్పు చేసేస్తాడు. యాక్చువల్గా ఆ రోటను యూరియల్ బాడీని ఎవరైనా చంపేస్తే అందులో నుండి ఫ్రీ అయ్యి రీబర్త్ తీసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. ముందు ఈ ఈవిల్ పెడ్రో వాళ్ళ ఊరంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటుంది. ముందుగా ఇది రూయిజ్ని చంపగానే కొంత శక్తి రోటన్ బాడీలోకి వస్తుంది. నెక్స్ట్ ఇది సబ్రీనాని, ఆమె భర్తని, ఆమె కూతుర్ని, కొడుకుని ఇలా అందరినీ చంపి చాలా శక్తిని కూడగట్టుకుంటుంది. సో దాంతో ఆ రోటన్ బాడీ బాగా పెరిగి పెద్దదైపోతుంది. ఇప్పుడు ఈవిల్ కొత్త జన్మని ఎత్తడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే పెడ్రో యూరియల్ దగ్గరికి వెళ్ళి అతన్ని కొట్టి చంపేస్తాడు. ఇప్పుడు పెడ్రో యూరియల్ని చంపగానే ఆ ఈవిల్ ఒక చిన్న బాబు రూపంలో జన్మనైతే బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ ఈవిల్ కొత్త జన్మని ఎత్తడానికి పెడ్రోనే కారణం కాబట్టి ఆ ఈవిల్ పెడ్రో నుదుడి పైన చెయ్యి పెట్టి రక్తంతో 3 గీతలను గీసి అతన్ని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న మిగతా పిల్లలు కూడా ఆ ఈవిల్ని ఫాలో అవుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి బయలుదేరతారు. ఇప్పుడు పెడ్రో చేసేది ఏమీ లేక జైమీ తన కొడుకు తన మామతో కలిసి అక్కడ నుండి తమ ఇంటికి బయలుదేరతాడు. ఇప్పుడు పెడ్రో పెద్ద కొడుకు నార్మల్ అయిపోతాడు. యాక్చువల్గా ఆ దయ్యం రీబర్త్ అవ్వగానే అది పెడ్రో కొడుకుని వదిలేస్తుంది. నెక్స్ట్ పెడ్రో తన కొడుకుకి ఐస్ క్రీమ్ పెట్టి తను స్నానం చేయడానికి వెళ్తాడు. నెక్స్ట్ ఇతను తన నుదుటిపైన ఈవులు పెట్టిన మార్క్స్ని జరుపుకోవడానికి ఎంత ట్రై చేసినా కానీ అవి అసలు పోవు. ఇంకో పక్క జైమీకి యూరియల్ తమ్ముడు ఇంకా తమ ఇంట్లోనే ఉన్నాడని గుర్తుకు వచ్చి అతని దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మనకి ఒక భయంకరమైన ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. అది ఏంటంటే జేమీ యూరియల్ తమ్ముడు దగ్గరికి వెళ్ళినప్పుడు అతను జేమీకి కొన్ని షాకింగ్ విషయాల గురించి చెప్తాడు. ముందుగా అతను కొన్ని డేస్ బ్యాక్ నా మైండ్లో వింత వాయిస్లు వినిపించాయి. నేను మా అన్నని కాపాడాలని అంటే నేను మా అన్నని నయం చేయడానికి వస్తున్న క్లీనర్ని చంపాలని అవి నాకు చెప్పాయి. సో దాంతో నేను ఆ క్లీనర్ని చంపి అతని బాడీని కట్ చేసి కొంత బాడీని మా పందులకి ఆహారంగా పెట్టి నేను కూడా కొంత బాడీని తిన్నాను. అలాగే నేను మా అమ్మను కూడా అలాగే చంపేశానని అంటాడు. అది విని జేమీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ రోటన్ యూరియల్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అతని తమ్ముడిని అయ్యి ఆ క్లీనర్ని చంపేస్తుంది. అలాగే యూరియల్ని క్లీన్ చేయించి చంపించాలని అనుకున్న అతని తల్లిని కూడా చంపేస్తుంది. అలాగే యూరియల్ తమ్ముడు తన మామ్ని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చి దాక్కుంటాడు. నెక్స్ట్ పెడ్రో కొడుకు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అతని గొంతులో ఏదో అడ్డుపడుతుంది. అది చూసి పెడ్రో తన కొడుకు గొంతు నుండి ఐస్ క్రీమ్ ని బయటికి తీయడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పుడే తన కొడుకు నోట్లో నుండి కుప్పలుగా వెంట్రుకలు బయటకు వస్తాయి. దాంతో పాటు పెడ్రో మామ నెక్లెస్ కూడా పెడ్రో కొడుకు నోట్లో నుండి బయటకు వస్తుంది. అంటే యూరియల్ తమ్ముడు తన మామ్ని ఏ విధంగా తినేశాడో పెడ్రో కొడుకు కూడా పెడ్రో మామ్ని అలాగే అనమాట. యాక్చువల్గా పెడ్రో మీరతతోటి వెళ్ళినప్పుడే ఆ ఈవిల్ పెడ్రో కొడుకు మైండ్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది. అప్పుడే పెడ్రో కొడుకు నార్మల్గా నడుచుకుంటూ తన నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు. నెక్స్ట్ అతను తన నానమ్మని చంపి తినేస్తాడు. ఇప్పుడు పెడ్రో కొడుకు ఒక ఆర్టిస్టిక్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తాడు. అది చూసి పెడ్రో ఆ రోటన్ తన కొడుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని అనుకుంటాడు. కానీ తన కొడుకే తన మామని చంపి తిన్నాడని తెలియగానే టమేక్ ఆ రోటన్ నుండి తప్పించుకోలేమని అర్థం చేసుకుని చాలా బాధపడి ఏడుస్తాడు. ఇప్పుడు పెడ్రో కారణంగానే ఆ ఈవిల్ అతని ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. సో దాంతోనే పెడ్రో జరిగిన దానికి కారణం తనే అని చెప్పి బాధపడి కుప్పకూలిపోతాడు. ఇక్కడతోటి వెన్ ద ఈవిల్ లర్క్స్ అనే మూవీ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.